హలో పీపుల్, అందరికీ హ్యాపీ సండే. ఈరోజు సండే కదా, మరి మీరేం స్పెషల్ వండుకున్నారు? మేమైతే చికెన్ కర్రీ కోసమని చికెన్ తీసుకొచ్చినాం. ఆహ్, చికెన్ చూసిన తర్వాత అనిపించింది పకోడీ తినాలని. చాలా రోజులైంది కదా పకోడీ ట్రై చేద్దామని. సో, ఇంకా పకోడీకి షిఫ్ట్ అయిపోయినాం. సో, చికెన్‌ని ఫ్రెష్‌గా కడిగి పక్కన పెట్టుకున్నాం. తర్వాత ఒక వెడల్పు గిన్నె తీసుకొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, ధనియాల పొడి తీసుకున్నాను. తర్వాత దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకుంటున్నానిక్కడ. ఇంకా 1 ½ టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకుంటున్నాను. ఇంకా దీంట్లోకి కొంచెం కలర్ ఉంటే బావుంటది అని జెప్పి కొంచెం ఫుడ్ కలర్ తీసుకున్నా, రెడ్ కలర్‌ది. ఇంకా దాంట్లోకి కొంచెం సోయా సాస్ యాడ్ చేషినా. ఎందుకంటే కొంచెం ఫ్లేవర్ కోసం. మీ దగ్గర లేదు అంటే ఫుడ్ కలర్ స్కిప్ చేయొచ్చు. సోయా సాస్ గూడా మీరు స్కిప్ చేయొచ్చు. జస్ట్ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తోనే మనం ఈజీగా చేసేసుకోవచ్చు చికెన్ పకోడీ. తర్వాత నేనిక్కడ ఫుల్ లెమన్ తీసుకుంటున్నా. కాకపోతే ఇప్పుడు హాఫ్ లెమన్ ఇప్పుడు స్క్వీజ్ చేసుకుంటున్నాం. ఇంకో హాఫ్ పీస్ అలాగే ఉండని, అది లాస్ట్‌లో స్క్వీజ్ చేద్దాం మనం. సో, దాంట్లో ఉన్న గింజలు సెపరేట్ జేసి దాన్ని మొత్తం ఆ మిక్చర్‌ని మొత్తం మంచిగా కలుపుకోండి. వాటర్ ఏం యాడ్ చేయొద్దు. ఒకవేళ మీకది ఆహ్, మెత్తగా అవ్వాలి అనుకుంటే మీరు కొంచెం మంచి నూనె యాడ్ చేసుకోండి. వాటర్ అయితే వద్దు. ఎందుకంటే మనం ఇది ఉల్లిపాయ పకోడీ చేస్తాం గదా! ఆనియన్‌లో నుంచి వచ్చే వాటర్‌తోనే పిండి మొత్తాన్ని కలిపేస్తాం గదా! సో, అలా చికెన్ పకోడీ చేస్తున్నా అనమాట. ఒకవేళ మీకు కావాలనిపిస్తే మంచి నూనె కొంచెం యాడ్ చేసుకొని, తర్వాత చికెన్ ఏసేసుకోండి. ఈ చికెన్ వేయగానే మనకు ఆల్రెడీ పచ్చిదనం వచ్చేసి మొత్తం బాగా మిక్స్ అయిపోతది. ఇది మొత్తం అయినా మీకు ఇంకా మిక్స్ అవ్వలేదు మంచిగా అనిపిస్తే మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో, దీన్ని బాగా కలుపుకున్నాక మీరు ఉప్పు జూసుకుంటే ఉప్పు జూసుకోవచ్చు. నాకైతే మొత్తం సరిపోయింది. ఇందాక మిగిలిన సగం లెమన్ బద్ద ఇప్పుడు పిండేసుకుందాం. ఎగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళు ఎగ్స్ ఏసుకోవచ్చు. లేదంటే స్కిప్ చేయండి. లాస్ట్‌లో ఎగ్ ఎందుకేసుకుంటున్నామంటే మనం కలిపిన మసాలా అంతా ముక్కకి పట్టాలని. ఇక్కడ మనం వెడల్పుగా ఉన్న కడాయిలో నూనె పోసుకున్నాం. నూనె బాగా కాగిన తర్వాత మనం ఒక్కొక్క చికెన్ పీస్ ఏసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అందరికీ తెలిసిందే. ఈ రెసిపీ మాత్రం చాలా బావుంది. టేస్ట్ మాత్రం